అరుణ గారు, డిక్కీ తరఫు నుండి కేంద్ర ప్రభుత్వం బీజేపీ నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్లో మీరు అనేక సందర్భాల్లో కలిసినట్టుగా సమావేశాలు అయినట్టుగా మేము టీవీలలో పేపర్లలో చూసాం. మీరు కేంద్ర ప్రభుత్వం ముందు పెట్టినటువంటి ప్రతిపాదనలు ఏంటి? కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది ఏంటి? కేంద్ర ప్రభుత్వం ద్వారా దళిత పారిశ్రామికవేత్తలకు వచ్చే పథకాలు ఏంటి? సార్, అంటే ఎప్పుడు కూడా మేము ఏ గవర్నమెంట్ ముందు ప్రతిపాదనలు పెట్టలేదు. అంటే ఎప్పుడు అడుక్కునే స్టేజ్లో, అంటే దళితులు అంటే ఎప్పుడు అడుక్కుంటారు, పై చేయి ఉండదు అనేసి, మేము అట్లా కాకుండా దాన్ని రివర్స్గా వెళ్తూ ఉంటాము. సో మాకు ఇది కావాలి అని కాకుండా ఇట్లా పాలసీ అయితే బాగుంటుంది, ఇట్లా అయితే అందరూ కూడా బెనిఫిట్ అవుతారు, అన్ని వర్గాలు కూడా పైకి వస్తాయి, సో స్పెషల్లీ ఈ వర్గం ఇంకా బెనిఫిట్ అవుతుందని చెప్పేసి మేము స్టాండప్ ఇండియా, మీకు ఇందాక చెప్పాను, సో స్టాండప్ ఇండియా కూడా డిక్కీ బ్రెయిన్ షెల్, సో మన మోడీ గారిని కలిసినప్పుడు మేము ఈ ప్రతిపాదన పెట్టినాం. అంటే సార్, మీరు మాకేమీ ఆర్థికంగా ఎట్లాంటి సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు, మాకు ఏదో కిలో బియ్యమో లేకపోతే కుట్టు మిషన్లో ఇట్లాంటివి కాదు మాకు కావాల్సింది. ఎందుకంటే ఫస్ట్ దళితులు అంటే అందరికీ ఆలోచన వచ్చేది, ఓ వీళ్ళకి బియ్యం ఫ్రీ ఇవ్వడమో, లేదంటే ఒక 2 గొర్రెలు ఇస్తున్నాయో 2 బర్రెలు ఇస్తున్నావు, లేదంటే వాళ్ళకి 2 కుట్టు మిషన్లు ఇస్తున్నావు, వీళ్ళు సరిపెట్టుకుంటారు దాంతోనే పైకి వస్తారన్న ఒక భావన ఉంటుంది అందరికి కూడా. సో మా అట్లా కాదు, మాకు కావాల్సింది ఏంటంటే వాళ్ళు ఈ చిన్న వాటితోనే కాదు, ఈ చిన్న వాటితో ఏమవుతారు సార్. సో ఒక స్టాండప్ ఇండియా లోన్ ఇస్తే కనుక 10 లక్షల నుంచి 1 కోటి రూపాయల దాకా వితౌట్ కొలాటరల్ అది. సో ఏ మహిళ కానీ, ఒక ఎస్సీ కానీ, ఎస్టీ కానీ అందులో నుంచి ఒక ఇండస్ట్రీ పెట్టుకుంటే ఒక ఫ్యామిలీ బెనిఫిట్ అవుతుంది కదా సార్. సో వాళ్ళని చూసి ఎంతోమంది ఇన్స్పైర్ అయ్యి, అరే ఇట్లాంటి స్కీమ్ ఉంది, అది ప్రచారం అవుతుంది, మిగతా వాళ్ళు కూడా చాలామంది బెనిఫిట్ అవుతారు. సో అట్లాగే మేము ఎస్సీ ఎస్టీ హబ్ ఒకటి తీసుకొచ్చాము. సో ఎస్సీ ఎస్టీ హబ్ నుంచి ఏంటంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో 15% మనకి సబ్సిడీ వస్తుంది. సో 15% సబ్సిడీ ఎస్సీ ఎస్టీ హబ్ వచ్చినాక అధికంగా ఇంకొక 10% వీళ్ళ ఫండ్స్ నుంచి ఇంకో 10% ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. సో మొత్తానికి ఇప్పుడు 25% స్టేట్ సబ్సిడీ వస్తుంది, మన సెంట్రల్ సబ్సిడీ వస్తుంది. సో ఒక ఇండస్ట్రీ పెట్టుకోవాలంటే ఇప్పుడు 1 కోటి రూపాయల ఇండస్ట్రీ పెట్టుకున్నాం అనుకోండి, లోన్ తీసుకున్నాం అనుకోండి, మీకు 25 lakhs సెంట్రల్ సబ్సిడీ వస్తుంది. అట్లాగే టీ ప్రైడ్ స్కీమ్ కింద తెలంగాణ గవర్నమెంట్ నుంచి ఇంతకుముందు టీఆర్ఎస్ ఉన్నప్పుడు పాలసీ చేసినప్పుడు వాళ్ళు 45 lakhs, అంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ కదా, అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి కూడా ఇది వస్తుంది. సో 45% ఉమెన్కి, 35% మెన్కి. సో అందులో మీకు చూస్తే 45 lakhs వచ్చేసినాయి కదా ఉమెన్కి అయితే. సో ఈ 25 lakhs, ఈ 45 lakhs, సో మీకు ఆల్మోస్ట్ అక్కడే లోన్ తీరిపోయింది. మీకు మిగతా కావాల్సింది మీకు ఎంత, ఇంకో 30 lakhs పెట్టుకుని సరిపోతుంది. మీరు చాలా ఈజీగా చెప్పేస్తున్నారు సరే, కానీ బ్యాంకులు అసలు అప్పులు ఇవ్వటం లేదు. బ్యాంకులు సెక్యూరిటీల పేరుతో, కొలేటరల్ సెక్యూరిటీ పేరుతో రకరకాల బ్యాంకుల చుట్టూ తిప్పుకుంటున్నారు. కాంట్రాక్ట్లకు పోతే ఈఎండి పేరుతో ఎలాంటి రాయితీ లేకుండా దళితులను కూడా దళితేతరులతో సమానంగా మీరు ఈఎండి కట్టాలంటున్నారు. వీటికి మీరు ఎలా పరిష్కారం చేస్తున్నారు? లేదండి, ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకి ఈఎంఐ కట్టాల్సిన అవసరం లేదు. అట్లాగే కాంగ్రెస్ టైం అవసరం లేదని ఎక్కడుంది? పాలసీలో ఉంది సార్. ఏం పాలసీ? పాలసీ జియో నెంబర్ 59లో ఈఎండి కట్టాల్సిన అవసరం లేదని చెప్పేసి, ఏ కాంట్రాక్ట్ అయినా సరే, ఏ కాంట్రాక్ట్ అయినా కానీ ఈఎండి కట్టాల్సిన అవసరం లేదు. ఓకే. ఇంకొకటి 4% ప్రొక్యూర్మెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ 4% ప్రొక్యూర్మెంట్ తీసుకొచ్చింది. ఈ 4% ప్రొక్యూర్మెంట్ ఏంటంటే గవర్నమెంట్లో ఏదైతే గవర్నమెంట్ వాళ్ళు మన దగ్గర నుంచి ప్రోడక్ట్స్ తీసుకోవాలి అంటే గవర్నమెంట్కి సంబంధించింది, పిఎస్యూకి సంబంధించింది, మన దగ్గర నుంచి కంపల్సరీ ఎస్సీ ఎస్టీస్ దగ్గర నుంచి 4% తీసుకోవాల్సిందే. సో మనకు అక్కడ రిజర్వేషన్ ఉంది, స్ట్రైట్ అవే మనం బైబ్యాక్ చేస్తారు మన ప్రొడక్ట్స్ చేస్తారు. సో వాళ్ళు తీసుకుంటారు కాబట్టి ఆ 4% అది కూడా జియో ఉందండి. 4% జియో, 4% ప్రొక్యూర్మెంట్ పాలసీ జియో కూడా ఉంది అది. ఓకే. సో ఇవన్నీ కూడా జియో తీసుకురావడం జరిగింది సార్. ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. లోన్స్ బ్యాంకులు లోన్ ఎత్తలేరు కదా? లేదు సార్, ఒకప్పుడు లోన్ ఇవ్వట్లేదు అన్నది వాస్తవమే, కానీ ఇప్పుడు అదే చెప్తున్నాను, డిక్కీ రాకముందు డిక్కీ వచ్చిన తర్వాత ఇప్పుడు డిక్కీ ఏం చేసిందంటే ఎస్బీఐతో ఎంఓయూ చేసుకుంది, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ఎంఓయూ చేసుకున్నాం. ఏదైతే స్టాండప్ ఇండియా లోన్స్ ఉన్నాయో ఇది ఖచ్చితంగా మా దగ్గర నుంచి రికమెండేషన్ వెళ్తే కనుక ఖచ్చితంగా వీళ్ళకి లోన్ ఇవ్వాల్సిందే స్టాండప్ ఇండియాలో. సో ఇప్పుడు మేము బిజినెస్ ఫెసిలిటేషన్ సెంటర్ అని కూడా పెట్టుకున్నాం, కొత్తగా స్థాపించాము. సో బిజినెస్ ఫెసిలిటేషన్ సెంటర్లో ఎట్లా అంటే మీకు ఒక లోన్, ఒక మనిషికి, ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌కి కావాల్సింది బిజినెస్ ఫెసిలిటేషన్ సెంటర్. ఓకే. సో ఒక ఎంటర్‌ప్రెన్యూర్ కావాల్సిన 360 degrees అప్రోచ్ మన దగ్గర ఉంటుంది. అంటే వాళ్ళకి లోన్ కావాలన్నా, లేదా ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయాలన్నా, లేదా స్టాట్యుటరీ లైసెన్స్ ఏమైనా అప్లై చేయాలన్నా, లేదా సబ్సిడీస్ అప్లై చేయాలన్నా అన్నీ కూడా మన దగ్గర నుంచి చేసుకోవచ్చు వాళ్ళు. సో మనం
సర్వీస్ ఇస్తున్నాం కాబట్టి ఇంత పర్సెంట్ ఛార్జ్ చేస్తాం, ఎందుకంటే సీఏ చేస్తారు కాబట్టి ఆయన ఖచ్చితంగా ఇవ్వాలి కాబట్టి మనం ఇంత పర్సెంట్ ఛార్జ్ చేస్తున్నాం, వాళ్ళకి చాలా మినిమం ఉంటుంది. సో ఇట్లా మనము ఎంటర్ప్రెన్యూర్ కావాల్సింది ప్రతి ఒక్కటి కూడా మనం అరేంజ్ చేస్తూ ఉన్నాము. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో మనం ఎంఓయూ చేసుకున్నాము, అట్లాగే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ఎంఓయూ చేసుకున్నాము, బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ఎంఓయూ చేసుకున్నాము. వీళ్ళందరూ కూడా ఇప్పుడు రోజు నాకు కనీసం డిక్కీకి ఒక 5-6 వస్తారు సార్ బ్యాంక్ నుంచి. మొన్ననే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వాళ్ళు వచ్చారు, మేడం మాకేమైనా లోన్ ఉంటే చెప్పండి అనేసి. ఎస్బీఐ వాళ్ళు మా చుట్టూ తిరుగుతుంటారు. అంటే ఒకప్పుడు మనం వెళ్ళి బ్యాంక్ దగ్గర ప్రాధేయపడ్డా కూడా లోన్లు ఇవ్వని పరిస్థితి. ఇప్పుడు మనము మన దగ్గరికి వచ్చి లోన్లు ఇస్తాం బాబు అన్నట్టు ప్రాధాయపడుతున్నారు వాళ్ళు. సో ఎంత మార్పు వచ్చిందో చూడండి. మీరు ఇండస్ట్రీ పెట్టినప్పుడు మీ లోను డిక్కి నుంచి వచ్చిందా, మీరు ప్రయత్నం చేసుకున్నారా? లేదు సార్, నేను ప్రయత్నం చేసుకున్నాను. అంటే నన్ను చాలా డిస్కరేజ్ చేశారు కూడా ఇనిషియల్గా. ఇప్పుడైతే మీకు చెప్పాను డిక్కి రాకముందు, అంటే ఇప్పుడు డిక్కి చాలా బలపడింది. ఇంతకుముందు అంటే చాలా చాలా రకాలుగా సతాయించేవాళ్ళు సార్. ఒక ఎంటర్ప్రెన్యూర్ని నేను ఒక లోన్ కావాలి అంటే కనుక ఒక్క బ్యాంకర్ కూడా ఎంకరేజ్ చేసేవాళ్ళు కాదు, దూరం నుంచే పంపించేసేవాళ్ళు, మేము లోన్ ఇవ్వట్లేదు ఏమి ఇవ్వట్లేదు అనేసి. నన్ను అట్లా చాలా బ్యాంకులు డిస్కరేజ్ చేసినాయి. నాకు ₹1 కోటి లోన్ కావాలి అని చెప్పేసి వెళ్తే, పైసలు అనుకుంటున్నావు, చిల్లర పెంకులు అనుకుంటున్నావు అమ్మ, నువ్వు డబ్బులు ఆడడానికి వచ్చినావు అనేసి నన్ను చాలా మంది డిస్కరేజ్ చేసి పంపించేసిండ్రు. సో అట్లా నేను తిరిగి ఒక 4-5 బ్యాంకులు తిరిగిన తర్వాత నాకు ఒక బ్యాంక్, కెనరా బ్యాంక్ నుంచి లోన్ వచ్చింది. సో ఆ లోన్ వచ్చినాక కూడా నాకు, నేను చెప్పినట్టు ఇంతకుముందు మనం ఆర్థికంగా స్థిరపడి ఉన్నాం, మనకు ఆస్తులు లేవు. సో నేనేం చేసిన అంటే నా గోల్డ్ ఏదైతే ఉందో, నా పెళ్లి పెట్టిన గోల్డ్ అంతా కూడా తాకట్టు పెట్టేసి దాని మార్జిన్ మనీ లాగా ఉపయోగించుకొని నేను ఆ 68 lakhs లోన్ ఏదైతే ఉందో అది తీసుకున్నాను. నేను బంగారం తాకట్టు పెట్టాల్సి వచ్చిందండి. ఎందుకంటే ఇది నా ప్రాజెక్ట్, నేను కాకపోతే ఇంకెవరు నాకు మీద నమ్మకంతో పెడతారు. సో నేను ఒక స్టెప్ ముందుకేస్తేనే మిగతా వాళ్ళు నన్ను నమ్ముతారు. ఇప్పుడు కూడా మార్జిన్ మనీ పెట్టడానికి డిక్కీ ఇది బిజినెస్ ఫెసిలిటేషన్ సెంటర్ నుంచి మీరు ఏమైనా సహకారాలు చేస్తుంటారా? లేదండి, మార్జిన్ మనీ కంపల్సరీ పెట్టుకోవాల్సిందే. ఇప్పుడు స్టాండప్ ఇండియాలో ఇంతకుముందు 25% మార్జిన్ మనీ ఉండేది. సో మా చొరవతోని ఇప్పుడు అది 15% చేసిండ్రు. ఒక ఎంటర్ప్రెన్యూర్ అంటే ఈ మార్జిన్ మనీ ఎందుకు పెడతారు బ్యాంక్స్ అంటే, బేసిక్గా సీరియస్నెస్ ఉండదు వీళ్ళకి. ఒకవేళ మొత్తం ఫ్రీగా ఇచ్చినాం అనుకోండి, ఎవరు కూడా సీరియస్నెస్ ఉండదు, అదేదో ఆకతాయిగా చేసుకుంటూ పోతారు పనులు. సో అట్లా కాకుండా వాళ్ళది కూడా కాంట్రిబ్యూషన్ ఉంటే, వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కాబట్టి ఈ మార్జిన్ మనీ అనేది పెడతారు ఎవరు కూడా. సో మేము మా చొరవతోని 15% చేశారు ఇప్పుడు. సో మనం 15% మనం పెట్టుకుంటే మిగతా 85% బ్యాంక్ ఇస్తుంది స్టాండప్ ఇండియా కింద. అట్లాగే మీరు గవర్నమెంట్ నుంచి మీరు ఇంకేం సెంట్రల్ స్కీమ్స్ తీసుకొచ్చారంటే, ఐఎఫ్సిఐ వెంచర్ క్యాపిటల్ ఉంది సార్. ఐఎఫ్సిఐ వెంచర్ క్యాపిటల్ కూడా మా బ్రెయిన్ చైల్డ్. సో అదేంటంటే 10 లక్షల నుంచి 15 కోట్ల వరకు ఉంది సార్. అది కూడా వితౌట్ కొలాటరలే. సో అది at 4% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో అది కూడా మ్యానుఫ్యాక్చరింగ్, సర్వీస్ సెక్టార్కి రెండుకి లోన్ ఇస్తుంది. ఓకే, ఇప్పుడు డిక్కీ మెంబర్షిప్ ఉంటుంది కదా, మీరు డిక్కీ మెంబర్లు అవుతారు కదా, అధ్యక్షుడిని కానీ ఉపాధ్యక్షుడిని కానీ లేక ఆఫీస్ బేరర్స్ని కానీ వ్యక్తులు నామినేట్ చేస్తారా, లేక మీ మెంబర్స్ ఎన్నుకుంటారా? సార్ మా మెంబర్సే ఎన్నుకుంటారు. అంటే నామినేట్ చేసిన తర్వాత, అంటే హై లెవెల్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో వీళ్ళు నామినేట్ చేసిన తర్వాత, అరే పలానా వాళ్ళు బాగున్నారు అనేసి. ఇప్పుడు నాకు అరే ఒక విమెన్ అయితే బాగుంటుంది, మనకి ఇన్ని రోజులు ఒక మగవాళ్ళే ఇప్పటి వరకు వచ్చినారు మన దగ్గర, ప్రెసిడెంట్స్ అయ్యారు కాబట్టి ఇప్పుడు ఒక ఉమెన్కి ఛాన్స్ ఇద్దామని చెప్పేసి అనుకున్న తరుణంలో నేను దీనికి ఫిట్ అయ్యాను కాబట్టి, నా పని చూసిన కాబట్టి నేను అధ్యక్షురాలాగా అయ్యాను ఈరోజు డిక్కీకి. సో అట్లాగే అంటే ఏదైతే ఉందో మా టీం ఏదైతే ఉందో గమనిస్తుంటుంది, ఎవరు మంచిగా ఉన్నారు, ఎవరు లాయల్గా ఉన్నారు, ఎవరు పని చేయగలుగుతారు, ఎవరు టైం డెడికేట్ చేయగలుగుతారు, ఇట్లాంటి వాళ్ళని మనం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం వీళ్ళకి. ఓకే, మీరు మహిళా అధ్యక్షులుగా అయిన తర్వాత దళిత మహిళల కోసం ప్రత్యేకంగా ఏమైనా పథకాలు కానీ లేక ప్రత్యేకంగా వాళ్ళను ఎకనామికల్గా ఎంపవర్మెంట్ చేయడానికి ఏమైనా ఆలోచనలు కానీ స్కీములు కానీ ఏమైనా ఆలోచిస్తున్నారా? స్కీమ్లు అంటే ఇంతకుముందు నేను రాకముందే సార్ 2019లోనే ఇట్లాంటి ఈ స్కీమ్స్ అన్నీ కూడా తీసుకురావడం జరిగింది. కాకపోతే దాంట్లో కొంచెం మార్పులు చేర్పులు చేశారు అంతేగాని. బట్ అట్లా ఎట్లాగో గవర్నమెంట్ నుంచి మనకి 45% ఉమెన్కి సబ్సిడీ ఉంది, మెన్కి అయితే 35% ఉంది. అట్లాగే పావలా బడ్డీ రియంబర్స్మెంట్ ఉంది 9%. అట్లాగే మీకు ఒకవేళ ల్యాండ్ తీసుకుంటే స్టాంప్ రియంబర్స్మెంట్ ఉంది ఉమెన్కి. ఓకే, సో అట్లా చాలా పథకాలు ఉన్నాయి సార్. అట్లాగే ఇప్పుడు మనము ఒక ల్యాండ్ తీసుకున్నాం అనుకోండి, టీఎస్ఐఐసిలో ఒక ఇండస్ట్రియల్ ల్యాండ్ తీసుకున్నాం అనుకోండి, మీకు అందులో ఫస్ట్ మీరు 25% కట్టాలి, దాని తర్వాత 75% ఏదైతుందో 8 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్లో కట్టాలి. సో 25% కట్టిన తర్వాత 2 years మ్యారిటోరియం పీరియడ్ వస్తుంది. సో మీరు అంత లోపల 1 year లోపల మీ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్మెంట్ అంతా చేసుకోవాలి.
సో దాని తర్వాత మీ 8 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్లో ఆ 75% ఏదైతే ఉందో అది దాన్ని రీపే చేయాలి. అది కూడా 4% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కింద. సో లాస్ట్ టైం మేము అంబేద్కర్ జయంతి అయినప్పుడు మేము కేటీఆర్ గారిని రిక్వెస్ట్ చేస్తే ఆయన ఇంతకుముందు 16% ఉండేది. 16% ఎవరు తోని కూడా అవ్వట్లేదు సార్, కట్టుకోలేము మేము, ఎందుకంటే బ్యాంకు కూడా ఇవ్వట్లేదు 16%. వాళ్ళు కూడా 11% 10% అంతే ఇస్తున్నారు. ఇప్పుడు 12% చేశారు, రెపో రేట్ ఎక్కువైంది కాబట్టి. సో ఇది మరీ అన్యాయం సార్, మాకు చాలా బాధపడుతున్నాం. అసలే ఎస్సీ ఎస్టీలు అంటే చాలా కింద వాళ్ళం, మేము కింద నుంచి వచ్చిన వాళ్ళం, మాకు ఒక సపోర్ట్ సిస్టమ్ కావాలని ఆయన రిక్వెస్ట్ చేస్తే ఆయన 4%కి తీసుకొచ్చారు సార్. సో నేను వచ్చిన తర్వాత ఈ 4% ఏదైతే ఉందో అది నేను చేపించాను గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసి. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం మారింది, ఇప్పుడు కేటీఆర్ గారు లేరు, బీఆర్ఎస్ లేదు, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ముందు డిక్కీగా ఏమైనా ఆలోచనలు చేస్తున్నారా ఈ ప్రభుత్వానికి ప్రతిపాదన పెట్టడం కోసం? సార్ మొన్ననే రీసెంట్గా మన కొత్త ఐటీ ఇండస్ట్రీస్ అండ్ ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారిని కలిసాము. సో ఆయన్ని కలిసి కంగ్రాచులేట్ చెప్పి ఆయనని, ఎందుకంటే డిక్కీ పార్టీ ఓరియంటెడ్ సంస్థ కాదు సార్. అంటే మనం ఎవరున్నా కూడా వాళ్ళతో కలిసి పనిచేస్తాం. అటు కాంగ్రెస్ గవర్నమెంట్ తోని చాలా లబ్ధి పొందినాము, అట్లాగే టీఆర్ఎస్ గవర్నమెంట్ తోని కూడా లబ్ధి పొందాము, ఇంకా బీజేపీ గవర్నమెంట్ సెంట్రల్లో ఉంది, వాళ్ళ నుంచి కూడా లబ్ధి పొందుతున్నాము. మనం అందరితో కలిసి పనిచేస్తుంటాం సార్. అట్లాగే తమిళనాడులో స్టాలిన్ గవర్నమెంట్ ఏదైతే ఉందో వాళ్ళతో కూడా మనం లబ్ధి పొందుతున్నాము. సో అందరూ కూడా ఎంకరేజ్ చేసుకుంటూ వస్తున్నారు మనల్ని. సో ఈ గవర్నమెంట్ తో కూడా మనము, అంటే ఇప్పుడు పాలసీ ఆయన ఏమన్నారంటే పాలసీ చేంజ్ చేసేటప్పుడు అంటే మీ ఇన్పుట్స్ కావాలండి మాకు అని అన్నారు. సో మనకి ఇప్పుడు ఏదైతే ఉందో మనం ఇన్పుట్స్ ఇస్తే కనుక ఇప్పుడు మహిళలకు కానివ్వండి కొంచెం ప్రాతినిధ్యం ఇంకా పెంచాలి, మహిళల్ని ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ తీసుకెళ్ళాలి అని చెప్పేసి మా ఒక రిక్వెస్ట్ డిక్కీ నుంచి వెళ్ళడం జరుగుతుంది సార్. సో మహిళలకి ఏంటంటే ఈ కుట్టి మెషిన్లు ఇట్లాంటివే కాకుండా వాళ్ళకి ప్రత్యేకమైన ఒక ఇండస్ట్రీ పెట్టిస్తే కనుక ఒక్కొక్క మహిళ ఎదుగుతేనే మొత్తం ఫ్యామిలీ ఎదుగుతుంది. సో అట్లాంటప్పుడు వీళ్ళకి ఏమైనా స్పెషల్ ఇన్సెంటివ్స్ తోని ఒక ఇండస్ట్రీ స్థాపించగలిగితే కనుక ఇక నథింగ్ లైక్ ఎనీథింగ్. అట్లాంటి ఆలోచన మీరు యాజ్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ డిక్కీ ఏమైనా చేస్తున్నారా? ప్రత్యేకంగా చేస్తున్నాం సార్, మేము కొన్ని డ్రాఫ్టింగ్ కూడా చేసాము. సో ఇట్లా అయితే విమెన్ బెనిఫిట్ అవుతారు అని చెప్పేసి కొన్ని పాయింట్స్ కూడా రాసుకోవడం జరిగింది. సో నెక్స్ట్ గవర్నమెంట్ ఎప్పుడైతే మమ్మల్ని ఇన్వైట్ చేస్తారో డ్రాఫ్టింగ్ అప్పుడు మేము ఈ ఇన్పుట్స్ ఇవ్వడం జరుగుతుందండి. సో మా మెయిన్ ఫోకస్ ఏంటంటే, నేను వచ్చిన తర్వాత నా మెయిన్ ఫోకస్ వచ్చేసి ఉమెన్ వింగ్ని డెవలప్ చేయాలి, వీళ్ళు కూడా ముందుకు రావాలి. ఎస్, యాక్చువల్గా స్త్రీ సాధికారత సాధించినప్పుడు మాత్రమే కుటుంబం అంటే సమాజం అభివృద్ధి చెందాలంటే పురుషుడి కంటే ముందు స్త్రీ సాధికారత సాధించాలి. అందుకోసం మీరు విజయం సాధించాలని ఆశిస్తూ, ఒక్క విషయం అండి, మీరు పోయిన మొన్నటి దాకా ఉండేటువంటి గవర్నమెంట్లో జెట్టింగ్ మిషన్స్ ఒక 60-70 ఎన్నో జెట్టింగ్ మిషన్స్ ఒక మంచి స్కీమ్ తీసుకొచ్చి దళితులందరికీ కూడా జెట్టింగ్ మిషన్స్ పెట్టించి చేసినట్టుగా తెలిసింది. అట్లాంటి మళ్ళీ ఏమైనా పథకాలు కొత్త, అది కాక ఇంకేమైనా కొత్త పథకాలు ఏమైనా పెట్టారా? అంటే లేదు సార్, ఇప్పుడున్న ప్రస్తుతం అయితే అదే పథకం ఉంది. ఎందుకంటే గవర్నమెంట్ కొత్తగా వచ్చింది కాబట్టి గవర్నమెంట్ ఇప్పుడు ఎట్లా పనిచేస్తుంది అనేది ఇంకా ఎవరికి కూడా అవగాహన లేదు. సో డెఫినెట్గా మేము ఇట్లాంటి ఇన్పుట్స్ అంటే గవర్నమెంట్ సెక్టార్లో మాకు ఇంకా కూడా బెనిఫిట్ పొందాలి, ఎస్సీ ఎస్టీలను ఇంకా కూడా డెవలప్ చేయాలని చెప్పేసి ఒక రిక్వెస్ట్ పెట్టడం జరుగుతుంది అండి. ఓకే, ఈ మధ్య అట్లాంటిదే ఇంకేదో పథకం వచ్చిందని దానిపైన కోర్టులు కేసులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారాలు ఏంటి అసలు అది అలా? వాస్తవమే సార్, ఇంతకుముందు జెట్టింగ్ మెషిన్స్ ఏవైతే ఉన్నాయో ఇంతకుముందు 5 years ముందు వీళ్ళందరూ పెట్టుకున్నారు, దాని నుంచి చాలామంది బెనిఫిట్ అయ్యారు. సో ఇంతకుముందు ఎట్లా ఉండదంటే అది కొంచెం కాంట్రాక్ట్ ఒకరి పేరు పైన ఉండేది, ఇది లైసెన్స్ ఒకరి పేరు పైన ఉండేది. సో అట్లా కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఏం చేశారంటే ఎవరైతే కాంట్రాక్ట్ ఉన్నారో వాళ్ళే డైరెక్ట్ ఓనర్ లాగా ఇప్పుడు మనం మంచి విషయం, ఇది మంచి విషయం అసలు. అవును, సో మేము అట్లా అది పాలసీ అది చేంజ్ చేయాలని చెప్పేసి రిక్వెస్ట్ పెట్టుకుంటే సో ఓనర్ అతనే, కాంట్రాక్టర్ కూడా అతనే. సో ఇంతకుముందు చాలా గొడవలు దాని మూలంగా అయింది సార్. అంటే కొంతమంది డబ్బులు ఇవ్వకపోవడము, సరిగా టైంకి వాళ్ళకి కాంట్రాక్టర్స్ ఇవ్వకపోవడము అట్లా జరిగింది కాబట్టి మేము ఈ ప్రతిపాదన పెట్టినాము, గవర్నమెంట్ కూడా ఒప్పుకుంది దానికి. సో కొంతమందికి ఇవన్నీ నచ్చకపోవడం మూలంగా కొంతమంది స్వతహాగా బెనిఫిట్ అవ్వాలి లేదా నేనే బాగుపడాలన్న ఒక చిన్న అంటే ఎవరి పర్సెప్షన్ వాళ్ళకు ఉంటుంది కదా. ఎందుకంటే మరి ఒకరి పేరట ఇచ్చి ఇంకోరి పేరట ఇచ్చారు, పైగా ఒకరికే 4-5 ఇచ్చారు, అట్లా లేకుంటుంటే ఇప్పుడు మీరు ఏదైతే ఆలోచన చేస్తున్నారో రైట్ థింకింగ్. అంటే ఒక్కరికి 4-5 ఇచ్చారని అట్లా ఏం లేదు సార్, ఎవరి పేరు పైన అంటే డిఫరెంట్ ఇండివిజువల్ పేరు పైనే ఉంది.
కాకపోతే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఇంతకుముందు తప్పు ఏదో జరిగినట్టుంది, బట్ ఇంక మీద అట్లా జరగకూడదని చెప్పేసి ఈ ప్రపోజల్ పెట్టి మేము దాన్ని సరిదిద్దుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఈ ప్రయత్నం జనాలకు నచ్చట్లేదు. ఇప్పుడు డిక్కీ తరఫున ఆర్థికంగా నిలదొక్కుకోవటం కోసం, పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దటం కోసం ఒక ప్రయత్నం మంచిదే, మంచి ప్రయత్నం. అదే సమయంలో వీళ్ళను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఐడియాలజీని ఈ దళితుల్లో పెంచడానికి ఏం కార్యక్రమాలు తీసుకుంటున్నారు? సార్ ఇంతకుముందు అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన ప్రకారమే మనం ఫైట్ క్యాస్ట్ విత్ క్యాపిటలిజం అని చెప్పే నినాదంతో, అట్లాగే ఆయన చెప్పిండు ఇంతకుముందు అంటే బీ జాబ్ గివర్స్ నాట్ జాబ్ సీకర్స్. సో మేము అది కూడా జనాలకి మన ఎస్సీ అంటే వాళ్ళని ఎడ్యుకేట్ చేయడానికి అంటే సార్ ఇంతకుముందు మనకి రవికుమార్ సార్ ఇంకో సంస్థని స్థాపించారు, ప్రబుద్ధ భారత్ అని చెప్పేసి. సో దానికి ఇంతకుముందు గతంలో ఒక ఇప్పుడు కొంచెం లేదండి, అంటే మధ్యలో కొంచెం రెనోవేషన్, ఆఫీస్ స్పేస్ అంతా రెనోవేట్ చేయడం మూలంగా అది ఆపేశారు మధ్యలో. బట్ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేయాలి అని చెప్పేసి ప్రబుద్ధ భారత్ని ఎవ్రీ ఇయర్ ప్రబుద్ధ భారత్ ఉత్సవం జరుగుతుంది. సో అందరూ కూడా అంబేద్కర్ రైట్స్ మనం ఇన్వైట్ చేసి వాళ్ళని అక్కడ సన్మానించడము జరుగుతుంది. వాళ్ళకి మనం కొన్ని కార్యక్రమాలు అంబేద్కర్ ఐడియాలజీ మీద మనము వాళ్ళని ఎడ్యుకేట్ చేయడము, అట్లాగే అంబేద్కర్ డ్రామాలు ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది మనకి. సో ఆ ప్రబుద్ధ భారత్లో ఇంతకు ముందు అయితే ఎవ్రీ సండే ఒక లెక్చర్ ఉండేది. సో ప్రొఫెసర్ని పిలిపించి అంబేద్కర్ ఐడియాలజీ మీద నేను అదే విన్నాను. అది మళ్ళీ స్టార్ట్ చేయబోతున్నాం సార్. ఇప్పుడు నెక్స్ట్ మంత్ మళ్ళీ మన ప్రబుద్ధ భారత్ ఉత్సవం ప్లాన్ చేస్తున్నాము. సో ఇంకా నెక్స్ట్ కంటిన్యూస్గా మనం ఈ యాక్టివిటీ ఇంత గతంలో జరిగిన యాక్టివిటీని ఇప్పుడు ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పేసి మళ్ళీ ఆలోచిస్తున్నాం. అలాగనే మంచి విషయం. అలాగనే డిక్కీ తరఫున సరే పారిశ్రామికవేత్తలుగా ముందుకొచ్చి ఎదిగి ఆ మార్జిన్ మనీ పెట్టుకొని చేసుకుంటే సంతోషం. లేకుండా దళితులలో ఎస్సీ ఎస్టీలలో ముఖ్యంగా 10th ఇంటర్ ఫెయిల్ అయ్యి వాళ్ళ జీవితాలు ఎటు కాకుండా పెయింటర్స్గానో, కార్పెంటర్గానో, లేకపోతే చిన్న చిన్న ప్లంబర్లుగానో, ఎలక్ట్రీషియన్స్గానో, టీవీ రిపేరరు, సెల్ రిపేర్లు ఇట్లా చేసుకుంటారు. ఇటువంటి వాళ్ళని కూడా మీరు ఏదైనా ప్రత్యేక ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళను ఇది చేయొచ్చుగా? సార్ చేస్తున్నాం సార్. ఇప్పుడు మేము మొన్న యాక్చువల్లీ లాస్ట్ మంతే స్టార్ట్ చేయాల్సింది మేము ఇగ్నైట్ 2.0 అని చెప్పేసి, ఏదైతే గతంలో నేను ఇగ్నైట్ నుంచి అడ్వాంటేజ్ పొంది నేను ఇక్కడికి వచ్చానో, బెనిఫిట్స్ పొంది ఇక్కడికి వచ్చానో, సేమ్ అదే ప్రోగ్రామ్ని మళ్ళీ కండక్ట్ చేద్దామని చెప్పేసి గతంలో అనుకున్నాము. మేబీ ఈ డిసెంబర్లో అట్లా స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. బట్ అంతలోపల గవర్నమెంట్ మారిపోవడము ఇదంతా జరగడం మూలంగా అది కొంచెం పోస్ట్పోన్ అవుతుంది. బట్ దెన్ అది మళ్ళీ నెక్స్ట్ మనం అంటే 10th అయినా ఇంటర్ అయినా క్వాలిఫికేషన్ ఏం లేదు సార్. వీళ్ళకి ఈడీపీ ప్రోగ్రామ్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. సో వాళ్ళకి ఎట్లాంటి రంగంలో ఇంట్రెస్ట్ ఉందో, ఇప్పుడు సపోజ్ నేను ప్లాస్టిక్స్లో ఉన్నాను, సో ప్లాస్టిక్లో ఇంకెవరైనా ఇంట్రెస్ట్ ఉన్నారనుకోండి, వాళ్ళని ప్లాస్టిక్ సిపెట్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళేసి వాళ్ళకి అక్కడ ట్రైనింగ్ ఇప్పిస్తాం. లేదా ఫుడ్లో ఎవరైనా ఫుడ్ ప్రాసెసింగ్లో ఇంట్రెస్ట్ ఉన్నారనుకోండి, వాళ్ళకి ఆ సెక్టార్ స్పెసిఫిక్ ట్రైనింగ్స్ సపరేట్గా ఇస్తాం మేము. ఒక కొంతమంది ఉన్నారు వాళ్ళకి ఫుడ్డే ఇంట్రెస్ట్ ఉంది, కొంతమంది ప్లాస్టికే ఇంట్రెస్ట్ ఉంది, కొంతమంది ఇంకేదో ఇంట్రెస్ట్ ఉంది. సో సెక్టార్ స్పెసిఫిక్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ కూడా మనం చేయదలుచుకున్నాము. ఇప్పుడు మీ ప్రోగ్రామ్స్ అన్నీ హైదరాబాద్ సెంటర్ కేంద్రంగా నడుస్తున్నాయి అని ఒక ఇది ఉంది. జిల్లా కేంద్రాల్లో, మండల కేంద్రాల్లో లేదా మున్సిపల్ కార్పొరేషన్ కేంద్రాల్లో ఎక్స్టెన్షన్ చేయాలనే ఆలోచన ఏమైనా ఉందా? ఉంది సార్. ఈ ఆలోచన అంటే నాకు స్వతహాగా నేను అనుకునేది ఏంటంటే, మనం ఇక్కడ అర్బన్ డెవలప్మెంట్ కాదు ఇంపార్టెంట్, మనకి రూరల్ డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. రూరల్ డెవలప్మెంట్ చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ చాలా మందికి డిక్కీ అంటే అవగాహన లేదు. ఏం యాక్టివిటీస్ చేస్తున్నారు వీళ్ళు అంటే, ఒక లోన్ తీసుకోవాలంటే కూడా చాలా మందికి అరే నేను బ్యాంక్ వెళ్తే నాకు ఏమైనా లోన్ వస్తుందా, లేదంటే నన్ను ఎవరైనా ఎంకరేజ్ చేస్తారా, లేకపోతే నాకు ఇంకేమైనా స్కీమ్స్ ఉన్నాయా, సో ఇవన్నీ కూడా ఎవరికి తెలియదు సార్. సో వీళ్ళని రూరల్ డెవలప్మెంట్ అంటే రూరల్లో ఉండే మనుషుల్ని మనం గ్రాస్ రూట్ లెవెల్ నుంచి పైకి తీసుకొని రావాలి అని చెప్పేసి దిక్కి నేను వచ్చిన తర్వాత చాలా ప్రయత్నిస్తున్నాను. ఆ సందర్భంగానే నేను గత 2 నెలల ముందు ప్రతి డిస్టిక్కి వెళ్ళి నేను అక్కడ ఉండి వాళ్ళతో 1 డే ఓరియంటేషన్ ప్రోగ్రామ్ పెట్టించి, సో మార్నింగ్ వెళ్ళి నైట్ 12 o'clock రావడం, మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ 5 కంతా బయలుదేరి మళ్ళీ 1 డే ఓరియంటేషన్ ప్రోగ్రామ్ పెట్టాం. అట్లా మేము ఆల్మోస్ట్ ఒక 15 డిస్ట్రిక్ట్స్ చేసాం సార్. గ్రేట్. యా. సో దాంతో 15 అందరికీ కూడా చాలా అవగాహన వచ్చింది. సో ఆ ఇగ్నైట్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాంట్లో వీళ్ళందరినీ కూడా నేను కొంతమంది సెలెక్ట్ చేసి, ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ దళిత బంధు అని ఒక స్కీము పెట్టింది. దళిత బంధు కింద 10 లక్షల రూపాయలు ఒక యూనిట్కి 10 లక్షల రూపాయలు ఇస్తుంది. అలాంటి దళితులందరినీ డిక్కీ తరఫున
ఒక డిస్ట్రిక్ట్ లెవెలా లేక ఒక ఏరియా లెవెలా వాట్ ఎవర్ యూ ఫీల్ ప్రాంతాలు ఎంచుకొని వాళ్ళందరినీ సమావేశపరిచి ఆ 10 లక్షల రూపాయలు సద్వినియోగపరచుకొని వాళ్ళు దానిపైన నిలబడి ఆర్థికంగా నిలదొక్కునే విధంగా మీరు ఏమైనా ప్రత్యేక ప్రోగ్రాములు కానీ ట్రైనింగ్లు కానీ ఇస్తున్నారా? సార్ ఈ దళిత బంధు స్కీమ్ తీసుకొచ్చిన తర్వాత అంటే ఫస్ట్ మమ్మల్ని ఇన్వాల్వ్ చేయలేదు అందులో, బట్ లేటెస్ట్ స్టేజెస్లో డిక్కీ కూడా ఇన్వాల్వ్ చేయాలి అని చెప్పేసి కేటీఆర్ గారు ఒక మీటింగ్ అంబేద్కర్ జయంతి అయినప్పుడు మీటింగ్ పెట్టేసి వాళ్ళు మమ్మల్ని కోరడం జరిగింది. మీరు డిక్కీ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయాలి, ఇక్కడ మీరు ఇంప్లిమెంటింగ్ పార్ట్నర్ లాగా ఉండండి. సో మీరు అంటే మీరు ఉంటారు కాబట్టి గ్రౌండ్ లెవెల్లో మీరు చాలా బాగా పనిచేస్తారు. సో మీరు ప్రతి డిస్ట్రిక్ట్ కూడా వెళ్ళేసి మా కలెక్టర్స్ నేను మిమ్మల్ని అటాచ్ చేస్తాను, మీకు అటాచ్ చేస్తాను, మీరు వెళ్ళి వాళ్ళకి ఒక అవగాహన సదస్సు లాగా ఏర్పాటు చేయండి అని చెప్పేసి చెప్పారు సార్. బట్ అది చాలా లేటెస్ట్ స్టేజెస్ అనుకోండి, కొంచెం లేట్ అయిపోయింది అప్పటికి. సో ఏంటంటే ఆల్రెడీ జనాలకి ఒక అదే 10 లక్షలు ఇస్తున్నారు అంటే వాళ్ళు ఏదో నా సొంత పెళ్ళికో ఇంటికో ఇస్తున్నట్టు ఫీల్ అయిపోయిన జనాలు. సో దాంతో ఎవరు కూడా ఇండస్ట్రీ వైపు వెళ్ళలేదు. అదే మీరు దాన్ని అంటే వాళ్ళ మైండ్ డైవర్ట్ చేసి వాష్ చేసి దీన్ని సద్వినియోగం చేసుకొని దీని ద్వారా 10 అభివృద్ధి కావాలి అనేటువంటి ఆపర్చునిటీస్ వాళ్ళకి చూపించాం సార్. మేము అంటే ఒక పీపీటీ తయారు చేసుకొని ఏమేమి ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఈ ఫీల్డ్లో ఈ ఆపర్చునిటీస్ ఉన్నాయి, లేదా ఈ రంగంలో ఈ ఆపర్చునిటీస్ ఇవన్నీ పీపీటీస్ కూడా చేసుకొని వాళ్ళకి ఒక ప్రొజెక్టర్ పెట్టి వాళ్ళకి ఇవన్నీ కూడా చూపించడం జరిగింది. అంటే ప్రతి కలెక్టరేట్కి వెళ్ళేసి మేము వీళ్ళందరినీ ఎవరైతే లబ్ధి పొందినారో బెనిఫిషరీస్ ఉన్నారో దళిత బంధులో వీళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేసి మేము మీటింగ్ పెట్టేసి వీళ్ళందరూ కూడా ఈ ఆపర్చునిటీస్ అన్ని చూపించడం జరిగింది. బట్ అంతకు ముందు అంటే అంతలోపే వాళ్ళు ఏం చేశారంటే అందరూ ఇట్లా బస్సులు కార్లు, బస్సులు కాదనుకోండి బండ్లు తీసుకోవడానికి వాళ్ళు ఫిక్స్ అయిపోయినారు. సో కొంతమందికి తెలుసుకున్న వాళ్ళు కోల్డ్ ఫామ్, డైరీ ఫామ్లు వీళ్ళు పెట్టుకున్నారు, వాళ్ళకి మేము హెల్ప్ చేసాము. బట్ మ్యాక్సిమం పీపుల్ ఏమైనారంటే కార్లు కొనడము, దాన్ని మళ్ళీ సెకండ్ అమ్మేయడము అట్లాంటివి చేసిండ్రు. సో కొంతమంది వరకే రీచ్ అవ్వగలిగినాము. రీచ్ అయిన వాళ్ళు మటుకు మంచిగా ఇప్పుడు ఒక డైరీ ఫామో లేకపోతే కోల్డ్ ఫామో లేకపోతే గోట్ ఫామో పెట్టుకొని మంచిగా ఉన్నారు సార్. ఇట్లాంటివి ఇప్పుడు మొత్తం వరల్డ్ కానీ లేకపోతే ఇండియా కానీ డిజిటలైజేషన్ వైపు ప్రయాణం చేస్తూ ఉంది. కంప్యూటర్ నాలెడ్జ్ అనేది మస్ట్ అయిపోయింది ఎవరికి. ఈవెన్ నువ్వు డాక్టర్ చదివినా నీకు కంప్యూటర్ కావాలి, నువ్వు యాక్టర్ అయినా కంప్యూటర్ కావాలి, నువ్వు ఇండస్ట్రియల్ అయినా ఏదైనా కంప్యూటర్ కావాలి. ఆ విధంగా ఈ ఎస్సీ ఎస్టీ బాయ్స్ అండ్ గర్ల్స్ ఈవెన్ గృహిణులను కూడా ఒక సాఫ్ట్ స్కిల్స్ వాళ్ళకి అందించడం కోసం ఓ ప్రత్యేకమైనటువంటి ప్రోగ్రామ్ తీసుకోవటం ద్వారా ఆ విధంగా కూడా ఉపాధి పొందే అవకాశం ఉంటుంది కదా. అవును సార్. ఇప్పుడు మేము సిఐతో కలిసి ఒక కెరియర్ డెవలప్మెంట్ సెంటర్ అని ఒకటి స్థాపించాం డిక్కీలో. సో వాళ్ళు రోజు కూడా వచ్చేసి వీళ్ళకి అంటే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వైపు కాకుండా ఎవరైతే సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నారో, ఎవరైతే పిల్లలు ఫ్రెష్గా ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ లేదా గ్రాడ్యుయేట్స్ అయి బయటకు వస్తున్నారో వీళ్ళకి మనము వాళ్ళని స్కిల్ అప్గ్రేడేషన్ ప్రోగ్రామ్ కింద వాళ్ళని తీసుకొని వాళ్ళకి ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ ఇచ్చి వాళ్ళకి కావాల్సిన స్కిల్ డెవలప్ చేసి మనం మిగతా కంపెనీస్కి వాళ్ళని రిక్రూట్మెంట్ చేయడం జరుగుతుంది సార్. ఓకే. ఇప్పుడు డిక్కీ అంటే దళిత పారిశ్రామికవేత్తలు. పారిశ్రామికవేత్త అనగానే సరే ఏది ఎట్లా ఉన్నా కానీ వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కున్న వాళ్ళు లేక ఆర్థికంగా ఉన్నవాళ్ళు అని అర్థం. అది ఉండకపోని అందుకని డిక్కీ పారిశ్రామికవేత్తలు ఎంతో కొంత 5%, 10% ఆఫ్ దైర్ యాన్యువల్ టర్నోవర్ ఆర్ ప్రాఫిట్స్ మీద దళిత ఉమెన్ కానీ దళిత స్టూడెంట్ని కానీ గర్ల్స్ని కానీ బాయ్స్ని కానీ ఒక ఎంసెట్ కోచింగ్ లేకపోతే ఒక ఎంబీబీఎస్ సెలెక్ట్ అయ్యి ఫీజు కట్టైనటువంటి వాళ్ళకు, ఒక ఐఐటీలో సీట్ వచ్చి పోలేని వాళ్ళకు, ఇట్లాంటి వాళ్ళకు లేదా ఇంకా ఏదైనా ఆర్థిక వెసులుబాటు కల్పించడానికి ఏమైనా మీరు ఆలోచన చేస్తున్నారా? లేదు సార్. అంటే మనం అటువైపు వెళ్ళలేదు. మనం హోల్ కాన్సన్ట్రేషన్ మొత్తం ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వైపే ఉంది. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ మీదనే మనం కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. సో ఇన్ కేస్ ఎవరికైనా కావాలా లేదా ఆర్థికంగా సాయం కావాలి అని చెప్తే ఎవరైనా మెంబర్స్ ఉంటే మనం వాళ్ళకి కాంట్రిబ్యూట్ చేస్తాము. లేదంటే గవర్నమెంట్కి వాళ్ళని అటాచ్ చేసేసి వీళ్ళకి పలానా వాళ్ళకి ఈ బెనిఫిట్ కావాలి అని చెప్పేసి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. బట్ కంప్లీట్గా మనం అటువైపు వెళ్ళలేదు, ఎందుకంటే మనం ఓన్లీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వైపే కాన్సన్ట్రేట్ చేస్తున్నాం కాబట్టి. చివరిగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క మిషన్ కానీ లేక రాజ్యాంగాన్ని కానీ అనేక కారణాల చేత కొంతమంది దానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు అనేది కనపడుతూ ఉంది. పాలక వర్గాల నుంచి ఉన్నారు, బయట నుంచి కూడా ఉన్నారు. అందుకని రాజ్యాంగాన్ని కాపాడుకోవటానికి, అంబేద్కర్ యొక్క మిషన్ను కాపాడుకోవటానికి దళిత పారిశ్రామికవేత్తలుగా మిమ్మల్ని
మా మాస్టర్ కీ టీవీ కోరేది ఏంటంటే పే బ్యాక్ టు సొసైటీగా మీరు ఈ సొసైటీకి, అంటే ఏ సొసైటీకి, దళిత సొసైటీకి, ఆ గ్రామీణ సొసైటీకి, ఆ అన్రీచబుల్ వాళ్లకు రీచ్ కావడానికి కొత్త పథకాలు వేయాలని ఆశిస్తున్నాం. ఒక ప్రశ్నతో మనం ముగిద్దాం. ఎలాంటి అరబరికలు లేకుండా మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా మేమంతా ఒకటి అని నిరూపించుకోవటానికి ఏదైనా అంతర్గతంగా మీ సమస్యలు ఉంటే పరిష్కరించుకోండి, కానీ బహిరంగంగా రాకుండా ఉండాలనేదే నేను కోరేది. ఈ మధ్య వాట్సాప్లలో అక్కడ ఇక్కడ డిక్కీ ఫౌండర్స్గా ఉన్నాం మేము, డిక్కీ ఆఫీస్కి పోతే రానియలేదు అనే అటువంటి ఒక ఇది వచ్చింది. ఇట్లాంటివి రాకుండా చూడాలనేది ఒక విజ్ఞప్తిగా వచ్చింది. మీరేమంటారు? సార్ అదే చెప్తున్నాను కదా, ఎందుకు వచ్చింది అంటే ఇప్పుడు ఫౌండర్ కానివ్వండి లేదా నేను కానివ్వండి ఒక తప్పు చేసినాను అనుకోండి, మనం అక్కడ నుంచి టర్మినేట్ చేయడం జరుగుతుంది. సో అది ఎవరైనా కానీ చర్య తీసుకోవాల్సిందే, ఎందుకంటే వీళ్ళని చూసి మిగతా వాళ్ళు కూడా అట్లాగే తయారవుతారు. సో ఎప్పుడైతే టర్మినేట్ చేయడం అంటే ఒక మనిషి దీనికి అలవాటు పడిపోయి దాన్ని ఆపన్నా కానీ ఆపకపోవడంతో మనం వాళ్ళని ఖచ్చితంగా ఏదో ఒక స్టెప్ తీసుకోవాల్సిందే. సో టర్మినేట్ చేయాల్సిందే. ఆ టర్మినేట్ చేసినందుకే జనాలు తిరగబడడం స్టార్ట్ అవుతున్నారు సార్. మీరు ఒకవేళ మా రికార్డ్స్ తీసుకుంటే ఆన్ రికార్డ్స్లో చూస్తే మేము ఎంతమందికి మాలలకి ఎంతమంది ఉన్నారు, మా దగ్గర ఎంతమంది డెవలప్ అయినారు, అట్లాగే మాదిగలు ఎంతమంది డెవలప్ అయ్యారు, అట్లాగే ఎస్సీలో గోండ్లు కానివ్వండి లేదంటే ట్రైబల్ ఎస్టీలో ఎంతమంది డెవలప్ అయ్యారు, ఆన్ రికార్డ్ మాకు అన్నీ ఉన్నాయి సార్. సో ప్రతిదీ కూడా మేము ఆన్ రికార్డ్ చేస్తాం, ట్రాన్స్పరెన్సీ పద్ధతి మెయింటైన్ చేస్తాం. మేము ఎప్పుడు కూడా మేము ఒకటే వర్గానికి మేము సపోర్ట్ చేయాలి లేదా ఈ వర్గానికే సపోర్ట్ చేయాలని ఎప్పుడు అనుకోలేదు. డికి ఉద్దేశం కూడా కాదు, మా పై నాయకత్వం ఉద్దేశం అంతకంటే కాదు. చాలా సంతోషం అండి. మీరు మా ఛానల్కి వచ్చి అనేక విషయాలు మా వీక్షకులతో పంచుకున్నారు. డిక్కి పైనటువంటి అనేక అపోహలపైన కానీ లేకపోతే విమర్శలపైన కానీ నిష్పక్షపాతంగా, ఓపెన్గా, ఫ్రాంక్గా మీ అభిప్రాయాన్ని మీరు తెలియజేశారు. అలాగే దళిత మహిళల అప్లిఫ్ట్మెంట్ కోసం, కొత్త ప్రభుత్వానికి దళిత నిరుద్యోగుల కోసం ఏ విధంగా మీరు ప్రతిపాదన చేయబోతున్నారు అనే విషయాన్ని కూడా మీరు చెప్పారు. అలాగనే రూరల్ యూత్ను కూడా మీరు ఆలోచన చేస్తున్నారు. ఆ విధంగా వాళ్ళ కోసం ట్రైనింగ్ ఇవ్వాలని కూడా మీరు భావించారని తెలియజేశారు. చాలా సంతోషం. ఇంకా ఇంకా మీరు అభివృద్ధి చెందాలని, ఇంకా ఇంకా మీరు ఐక్యంగా ఉండాలని, ఇంకా ఇంకా అసోచము ఓ ఫిక్కీ లేక తదితర సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ విధంగా ఈ దేశంలో దళితులంటే అడుక్కునే వాళ్ళు కాదు, బిచ్చగాళ్ళు కాదు, దళితులంటే ఉద్యోగం ఇచ్చే అటువంటి వాళ్ళు అనే అటువంటి దాన్ని మీరు తీసుకొస్తారని, అలాంటి గౌరవాన్ని దళితులకు ఇచ్చే విధంగా మీరు పనిచేస్తారని ఆశిస్తూ మరొచ్చే అటువంటి ఆదివారం నాడు మరో ముఖ్యమైనటువంటి సమస్య పైన మనం కలుద్దాం. అంతవరకు సెలవు. జై భీమ్.